సోపురంలో ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గతంలో కేంద్రమే నేరుగా నిధులు విడుదల చేసేదని, ఇప్పుడు రాష్ట్రాలపై భారం మోపుతూ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. సోదరులు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఏదైతే 100 రోజుల పనికి ఆహార పథకంలో మహాత్మా గాంధీ పేరునే తొలగించడమే కాకుండా రాష్ట్రం గతంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు సంబంధం లేకుండా 100% సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచే ఈ యొక్క పనికార పథకాన్ని నడిపించే ప్రయత్నం చేసేవారు. నరేందర్ మోడీ గారు గత పార్లమెంట్ సెషన్లో కొత్త బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అని పేరు పెడుతూ ఈ పథకాన్ని మొత్తమే ఏఐసిసి ఇన్ఛార్జ్ తమిళనాడు ఎక్స్ ఎంపీ గారు కూడా ఈరోజు ఈ యొక్క కోపుల కేశవపురం జనగాం జిల్లాలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జాబ్ కార్డ్ హోల్డర్స్ మా అమ్మలక్కలందరినీ కలిసినాం. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకి ఈ యొక్క జాబ్ కార్డు వల్ల ఈ యొక్క నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ వాళ్ళకి ఏం లాభాలు జరిగినాయో వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసనలో పాల్గొన్నారు. డెఫినెట్గా ఈ పథకాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. తీసుకుపోవాలన్న ప్రయత్నం చేయాలని నరేంద్ర మోడీని కోరుకుంటున్నాం.